జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి చూస్తే సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఐజా మున్సిపాలిటీలో దాదాపు ఏళ్ల తరబడి రోడ్లపై ఇలాంటి గుంతలు పడడం వల్ల చాలామంది కింద పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి ఐజా కానీ, గద్వాల్ కానీ, వడ్డేపల్లి కానీ, అల్లంపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రహదారులపై ఇలాంటి గుంతలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న షాపులకు వేలాది రూపాయలు పన్నులు వేస్తున్నారు. కొంచెం పెద్ద షాప్ ఉంటే సంవత్సరానికి దాదాపు ₹1,00,000 వరకు పన్నులు వేస్తూ చిన్న గుడిసెలకు కూడా దాదాపు వేల సంఖ్యలో పన్నులు వేస్తున్నారు. కానీ సదుపాయాలు చూస్తే చాలా అరకొరగా ఉన్నాయి. కనీసం రహదారులు వేసే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మొత్తం జిల్లా కేంద్రంలో కూడా ఈ రకంగా ఉన్నాయి. వెంటనే వీటన్నిటిని ఈ యొక్క రిపేర్ చేయాలి. అదేవిధంగా ప్రధాన రహదారులన్నీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ జిల్లాకు కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల పైన కేంద్రం నుంచి వస్తే కూడా నిధులు వస్తున్నా కూడా ఎలాంటి సదుపాయాలు లేవు, ఎలాంటి రిపేర్ లేవు. ప్రధాన రహదారులు మొత్తం గుంతలమయమైనాయి. చిన్న చిన్న వర్షాలకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రహదారి దాదాపు ఏళ్ల తరబడి ఈ విధంగా ఉన్నాయి. నిన్న మొన్న కూడా చాలా మంది కింద పడినారు. వెంటనే వీటిని రిపేర్ చేయాలని ఈ యొక్క మట్టేసి భారతీయ జనతా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.